ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. హలో స్టూడెంట్స్, క్వశ్చన్ చదువుదాం. సో క్వశ్చన్ చూసినట్లయితే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అన్నాడు అండ్ ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి అన్నారు. సో మనకిచ్చిన స్టేట్మెంట్స్ చూస్తే, సో ఫస్ట్లీ ఏ, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆల్వేస్ అపోజెస్ మోషన్ అని చెప్పేసి అన్నాడు అనమాట. ఓకే, సో స్ట్రైట్ అవే దిస్ ఈజ్ ఫాల్స్. ఎందుకంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆల్వేస్ అపోజెస్ మోషన్ అని చెప్పేసి అన్నాడు. సమ్ టైమ్స్ ఇట్ సపోర్ట్స్ మోషన్, సమ్ టైమ్స్ ఫ్రిక్షనల్ ఫోర్స్, ఓకే, సమ్ టైమ్స్ ఫ్రిక్షన్ సపోర్ట్స్ మోషన్. Okay, so for example ఒక పర్సన్ he wants to walk in some direction. సో ఒక పర్సన్ ఏంటంటే he wants to walk in some direction, this direction. సో అతను గ్రౌండ్ మీద he will apply a force in this direction. ఓకే, సో అప్పుడు ఫ్రిక్షన్ అనేది అతను అప్లై చేసిన ఫోర్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ క్లియర్గా ఏంటంటే ఫ్రిక్షన్ లేకపోతే మనం మూవ్ అవ్వలేం. సో ఇక్కడ ఫ్రిక్షన్ ఈజ్ సపోర్టింగ్ హిస్ మోషన్. ఓకే, సో ఆల్వేస్ అపోజెస్ అనేది రాంగ్. ఇట్ సమ్టైమ్స్ అపోజెస్, సమ్టైమ్స్ ఇట్ మే సపోర్ట్ ఆల్సో. సో దేర్ ఫోర్ దిస్ ఇస్ ఫాల్స్. సెకండ్లీ, స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ కైనెటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అని చెప్పేసి అన్నాడు బిట్వీన్ ద సేమ్ పెయిర్ ఆఫ్ సర్ఫేసెస్. స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ కైనెటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అని చెప్పేసి అన్నాడు. సో స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ విషయానికి వస్తే ఎఫ్ఎస్. ఓకే, సో ఆ వాల్యూ వచ్చేసి మ్యూఎస్ ఇంటూ ఎన్ అండ్ కైనెటిక్ ఫ్రిక్షన్ వాల్యూ వచ్చేసరికి మ్యూకే ఇంటూ ఎన్ అనమాట. సో వి నో మ్యూఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ మ్యూకే అని చెప్పేసి. ఎందుకని, వెనెవర్ వీఆర్ కన్సిడరింగ్ స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ వీ నీడ్ టు ఓవర్కమ్ ద ఇనర్షియా. ఓకే, వీ నీడ్ టు ఓవర్కమ్ ద ఇనర్షియా ఆఫ్ ద బాడీ. సో ఇనర్షియా ఆఫ్ ద బాడీని ఓవర్కమ్ చేయడానికి మనకి ఎక్కువ ఫోర్స్ పడుతుంది కాబట్టి స్టాటిక్ ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ద బాడీ ఈజ్ ఆల్రెడీ ఇన్ మోషన్. సో బాడీ అనేది మోషన్లో ఉంది కాబట్టి అప్పుడు మనకు యాక్ట్ అయ్యే ఫ్రిక్షనల్ ఫోర్స్ తక్కువ ఉంటుందన్నమాట. దేర్ ఫోర్ ఇది కరెక్టే, స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇస్ గ్రేటర్ అనేది కరెక్టే. అండ్ ఫైనల్లీ సి విషయానికి వచ్చేసరికి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ అ నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ అని చెప్పేసి అన్నాడు. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ అ నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ అనమాట. ఓకే, సో క్లియర్గా ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇస్ ద నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ అనేది ఇట్ ఈస్ ట్రూ. ఎందుకంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏదైతే ఉందో ఇట్ డిపెండ్స్ ఆన్ ద పాత్, ఓకే, అలాంగ్ విచ్ వర్క్ ఈస్ డన్. ఓకే, సో ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ద పాత్ అలాంగ్ విచ్ వర్క్ ఈస్ డన్. అండ్ ఆల్సో మనకి ఏంటంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏదైతే ఉందో ఇట్ విల్ ఎఫెక్ట్ ద మెకానికల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్. ఓకే, సో ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఇట్ చేంజెస్ ద మెకానికల్ ఎనర్జీ ఆఫ్ సిస్టమ్ అని చెప్పేసి అనొచ్చు. Okay, changes the mechanical energy of system. So for example, there is a body. Okay, there is a body going with some velocity v in this direction. So అప్పుడు ఏంటి, దాని మీద ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది యాక్ట్ అయినప్పుడు సో పార్ట్ ఆఫ్ ద కైనెటిక్ ఎనర్జీ విల్ బి లాస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ ఎనర్జీ. సో అక్కడ మెకానికల్ ఎనర్జీ అనేది ఎఫెక్ట్ అయింది. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇస్ అ నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ అనేది దిస్ ఇస్ ఆల్సో ట్రూ అనమాట. సో ఆప్షన్స్ అనేవి మనకి చూసుకున్నట్లయితే ఆప్షన్స్ ఎలా ఉండాలి, బి అండ్ సి ఆర్ ట్రూ. సో ఓన్లీ బి అండ్ సి ఆర్ ట్రూ. ఆప్షన్ 2 is the right answer.